అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్గా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది గడువు అనేది ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వడం జరిగిందండి. వీటి కోసం టైం అయిపోతుంది కాబట్టి మరొకసారి బ్రీఫ్ నోట్ కింద ఈ వీడియో చేస్తున్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి 3 గ్యాస్ బండ్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఇంకా ఎవరైనా సరే ఈ పథకానికి అప్లై చేసుకోలేకపోతే అలాంటి వాళ్ళకి ఈ నెల 31వ తేదీ వరకు గడువు అనేది ఇవ్వడం జరిగిందండి. అయితే ఇది సద్వినియోగం చేసుకోమని చెప్పేసి మంత్రి మనోహర్ గారు ఈ మధ్యన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పటి వరకు ఈ గ్యాస్ సిలిండర్ అనేది 98 లక్షల చిల్లర వరకు అందుకున్నారని, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల మధ్య 3 బుకింగ్కి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగిందండి. ఎవరైతే ఈ గ్యాస్ సిలిండర్ ఇంకా పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారో ఈ 31వ తేదీలో పెట్టుకోమని చెప్పారు. అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హతలు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉండాలి, శాశ్వత నివాసం అయి ఉండాలి, మహిళలకు కనీసం 18 ఏళ్ళు ఉండాలి, మహిళలు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అవసరమైన పత్రాలు ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఎక్కడ అప్లై చేస్తామో, ఎక్కడైతే గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నామో ఆ గ్యాస్ ఆఫీస్లోనే మనకి ఇవన్నీ చూస్తున్నారండి. అక్కడికి సంబంధించి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళవలసిన పత్రాలు ఏంటంటే లబ్ధిదారుడికి సంబంధించిన రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఇది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఏదైతే మనం తీసుకుంటామో దానికి సంబంధించి కరెంట్ గ్యాస్ కనెక్షన్ బిల్ అనేది ఉండాలి ఈ పథకం అప్లై చేసుకోవడానికి. అలాగే 3 ఆధార్ కార్డు ఉండాలి. ఆ ఆధార్ కార్డు అనేది ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లింక్ అయ్యి ఉండాలి. అంటే ఎల్పిజి కనెక్షన్ సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి. మరోసారి ఇప్పుడు మన ఆధార్ కార్డు ఏదైతే ఉందో మన ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఒక నెంబర్ ఇస్తారు కదండి, ఆ నెంబర్కి ఈ ఆధార్ ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. సో ఈ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ సంబంధించిన ఈకేవైసీ ఎక్కడ చేస్తారంటే గ్యాస్ కంపెనీల దగ్గరే చేస్తారనమాట. అలాగే 4వది ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ కాపీ. ఎందుకంటే అమౌంట్ ఎందులో పడాలి, సబ్సిడీ అమౌంట్ పడాలి కాబట్టి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఆ మహిళలకు సంబంధించింది అయ్యి ఉండాలి. ఈ 4 మీరు గ్యాస్ ఆఫీస్కి పట్టుకెళ్ళినట్లుగా అయితే వాళ్ళు ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి పథకానికి వాళ్ళు అప్లై చేస్తారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్ అయిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్కి వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ. కేంద్రం ఇచ్చే 25 రూపాయల రాయితీ కాకుండా మిగిలిన 876 రూపాయలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది అనమాట. అంటే ఏంటి, ముందుగా గ్యాస్ సిలిండర్ మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు 48 గంటల్లో ఆ డబ్బులు అనేవి మన అకౌంట్కి అనేది పడతాయి అనమాట. 876 రూపాయల సబ్సిడీ అనేది పడుతుంది అనమాట. అలాగే ఏదైతే వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లుగా అయితే ఇక్కడ కింద ఇచ్చారనమాట క్లియర్ కట్టుకున్న 14 144001967 అలాగే 1800425645 నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వీటికి ఇక్కడ మనం కంప్లైంట్ చేసినట్లయితే ఆ గ్రీవెన్స్ అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ.